అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అలాగే నాతో పాటు ఉన్న లయన్స్ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరు నమస్కారం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ న్యూ టీం అందరూ కూడా మా సత్యం క్లబ్ నుండి శుభాకాంక్షలు. భరత్ గారికి హైదరాబాద్ భరత్ మరియు అలాగే ఎవరెస్ట్ న్యూ టీం అందరూ కూడా హైదరాబాద్ సత్యం నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరో విషయం ఏంటంటే మేము మేజర్గా ఈ హైదరాబాద్ సత్యంని ప్రమోట్ చేసినవారు అంటే ఇన్వైట్ చేసినటువంటి హైదరాబాద్ ఎవరెస్ట్లో ఉన్నటువంటి మిత్రులు డాక్టర్ సునీల్ కుమార్ గారు మనకు పర్టికులర్గా మేము క్లబ్ పెట్టడానికి నాంది ప్రస్థానం చేసినటువంటి వారికి సభాముఖంగా మా సత్యం క్లబ్ నుండి వారికి నమస్కారం చెప్తున్నాను. అలాగే చిరకాల మిత్రుడైనటువంటి క్లాస్మేట్ బండారి కూడా క్లబ్ ద్వారానే మళ్ళీ ఒకసారి రీకనెక్ట్ కావడం జరిగింది. అలాగే రాధాకృష్ణ గారు కూడా గవర్నర్ గారు మరి ఈ అవకాశం వచ్చింది మాకు. ఇప్పుడు పాత మిత్రుడే బట్ యాజ్ ఎ గవర్నర్గా ఫస్ట్ మీటింగ్లో మళ్ళీ అటెండ్ చేస్తున్నందుకు జగన్ గారు నాకు ఆల్రెడీ ఐప్సో ఆర్గనైజేషన్లో డాక్టర్ సుధాకర్ జగన్ గారు పాత మిత్రులు కాబట్టి అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మనం చూడడానికి ఒక అవకాశం కల్పించినటువంటి హైదరాబాద్ ఎవరెస్ట్ గారికి ప్రత్యేకంగా నమస్కారం చెప్పచ్చు. అలాగే మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా హైదరాబాద్ సత్యం ఎవరెస్ట్కు తోడుగా ఉంటుంది. ఎవరెస్ట్ మాకు అండనిచ్చింది కాబట్టి తప్పకుండా ఆ అండని కాపాడుకుంటూ ఈ 320Aలో సత్యం క్లబ్ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే దాంట్లో మేము కీలకంగా పనిచేస్తాం. ఎందుకంటే మాకు వచ్చినటువంటి గవర్నర్ గారు కూడా అప్పుడు మాకు ఇన్స్టాలేషన్ చేసినటువంటి మనోజ్ కుమార్ గారు కూడా వారి బ్రదర్ కూడా మాకు మా ఛానల్కు ఆత్మీయుడు. సో అన్ని రకాలుగా చూస్తే మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మెంబర్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా దాదాపు 30 సంవత్సరాల నుండి కలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో మేము తప్పకుండా అన్ని రకాలుగా అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే దాంట్లో మేము కీలకంగా ఉంటామని చెప్తూ, అలాగే మీరు చేసేటువంటి ల్యాండ్స్లో ఉన్నటువంటి 320Aలో ఉన్నటువంటి ప్రతి ప్రోగ్రాం కూడా మా V3 న్యూస్ ఛానల్లో ఉండి అవకాశం కల్పిస్తే మేము తప్పకుండా కవర్ చేయడానికి మేము ముందులో. ఇంకొక విషయం ఏంటంటే రాధాకృష్ణ గారు గవర్నర్ అయిన తర్వాత ఒకసారి మాట్లాడుకుంటూ MJF విషయంలో కూడా మాట్లాడితే మా సత్యం క్లబ్ నుండి తన పీరియడ్లో 5 MJFలు కూడా ఇస్తారని చెప్పి సభాముఖంగా అవకాశం కల్పిస్తున్నటువంటి మిత్రులందరూ కూడా ఒకసారి పేరు నమస్కారం చెప్పచ్చు. థ్యాంక్ యూ అన్నాడు. జై భారత్, జై తెలంగాణ.